వాహనాల నుండి వచ్చే పొగతో వాయు కాలుష్యమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ అధికారులు మాత్రం పర్యావరణాన్ని కాపాడడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్ నుంచి టన్నుల కొద్దీ సేకరించిన చెత్తను డంప్ చేసి నింపుతున్నారు. దీనివల్ల హానికర రసాయనాలు వెలువడి పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వాయు కాలుష్యం ఏర్పడి ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో నరకం అనుభవిస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోకపోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రావుల శ్రీకాంత్. ఇది వచ్చేసి పోచారం మున్సిపల్ ఔటర్ రింగ్ రోడ్ పక్కకు సర్వీస్ రోడ్ దగ్గర ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇది గతంలో ఎన్నిసార్లు ఇట్లా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు ఉన్నారు. గతంలో పాలక వర్గం ఉన్నప్పుడు కొంచెం మేలుగా ఉండేది. అయినా కూడా ఇప్పుడు ఎన్నిసార్లు ఈ పోచారం మున్సిపల్ లో కమిషనర్ కి ఇచ్చిన, టౌన్ ప్లానింగ్ ఇచ్చిన, మళ్ళా మండల ఆఫీస్ కి సార్ మాకు ఇట్లా పరిస్థితి ఉంది, వర్షాకాలం రాగానే ఈ డంపింగ్ యార్డ్ లో ఉన్న ఆ కలుషితమైన నీరు ఏదైతే ఆ లిక్విడ్ అనేది కారుతుందో ఆ భూగర్భ జలాలు ఆ భూగర్భంలో ఉన్న వాటర్ ని అంత కలుషితం చేసి పబ్లిక్ కి నాశనం చేసే విధంగా ఉంటది. కాబట్టి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఎన్నో సార్లు మొరపెట్టుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ పక్కకే ఇది సర్వీస్ రోడ్, ఇది ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్, మళ్ళా ఇంకోటి వచ్చారము ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పక్కకే ఉంటది. అయినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. దాదాపు నేను సంవత్సరం నుంచి దీని మీద కొట్లాడుతూనే ఉన్నా. కాబట్టి దయచేసి అధికారులు, పై ఉన్న అధికారులు ఎవరైనా మా గోడును వినిపించుకొని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలనే కాదు, ఇంకా కొంచెం దూరంలో ఏదైతే ఇప్పుడు జవహర్ నగర్ లో కొంచెం వర్షం పడితే ఇప్పుడు 15-20 కిలోమీటర్లు ఉంటది ఇక్కడ అన్నది కూడా. అక్కడ ఏదైనా వర్షం పడితే అక్కడి నుంచి ఏదైనా గాడుపు ఇట్లా వస్తే ఇక్కడ దాకా స్మెల్ వస్తుంది. అలా ఈ వాతావరణం మొత్తము కలుషితం అయిపోతుంది. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చి మీకు చేత కాకపోతే చెప్పండి, మేము చూసుకుంటాము, మేము ఇక్కడ టెంట్ వేసుకొని, మేము జేసీపీలు పెట్టుకొని, మేము లారీలు పెట్టుకొని ఖాళీ చేయించుకోవడం, వేరే దగ్గర డంపింగ్ చేస్తామని చెప్పి ఇట్లా మేము చేస్తాం అని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఏ మాత్రము దీని మీద చర్యలు తీసుకుంటలేరు.